అసలు పవన్ కళ్యాణ్ గారిని ఎవరు రెచ్చగొట్టారు? పవన్ కళ్యాణ్ గారిని ఎవరు ఈ వివాదంలోకి లాగారు? పవన్ కళ్యాణ్ గారు మీ కాడ రాజధాని కట్టుకున్నాడు రాదు శాత కాదు కానీ ఇడికొచ్చాక తెలంగాణ నవనిర్మాణం చేస్తాడు. మా పని మేము చేసుకుంటాం, మా నిర్మాణం మేము చేసుకుంటాం. నీకు స్పాట్ నేను ఎడతాగా. 100 కోట్ల లిక్కర్ స్కామ్ చేసి జైల్లో కూర్చొని చిప్పకూడి తిన్నప్పుడు గుర్తు రాలేదా ఈవిడికి? కొంటే లంగమ్మ ఈ రోజు గుర్తొచ్చిందా? ఇన్ని 100 కోట్ల లిక్కర్ స్కామ్ ఎట్లా చేసిందండి లిక్కర్ రాని? డైమండ్ రాని పోయింది, ఇప్పుడు లిక్కర్ రాని స్టార్ట్ అయింది. ఆంధ్ర ఒకటి, తెలంగాణ ఒకటి. వీళ్ళకి ఇంకా వేరే పని పాటలేదా? నిర్మాణం మేము చేసుకుంటాం, మా కథలు మేము పడతాం. ఊర్లో ఎంత ఎదవలం మేము? చాలా పెద్ద ఎదవలం అండి. నేను నంబర్ 1 ఎదవా, ఈ నంబర్ 2 ఎదవా. అదేంట్రా నన్ను పిలిచి అవమానిస్తా నువ్వు? నంబర్ 1 నాకివ్వు. సరే. ఇగో ఈ జెండా రాకముందు లెక్క వేరే, ఇప్పుడు లెక్క వేరే. ఇలా మాట్లాడాలంటే మరి తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి భారత రాష్ట్ర సమితి ఎందుకైందండి? అంటే అది ఒక భావం నాయకుడు లోపలికి వెళ్లే కొద్దీ భారతదేశం తాలూకు ప్రాముఖ్యత తెలుస్తుంది. ఒకళ్ళు ఒక ప్రాంతానికి పరిమితం లేదు కదా. 100% కరెక్ట్ అండి. నేనున్న మంగళగిరి పక్కనే గుంటూరులో బీఆర్ఎస్ కార్యాలయం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ అలాంటప్పుడు ఉత్తరాదిలో పుట్టిన పార్టీ, దక్షిణాదిలో ఏం పని మీరు అడుగుతా? ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. మీరెవరైనా నన్ను బెదిరించడానికి? ఎవరు ఈ వివాదాన్ని సృష్టించారు? బెదిరించే వాళ్ళ మీ అయ్యే జాగీరా తెలంగాణ. ఈ వివాదంలో ఎవరు బలి కాబోతున్నారు? ఊహిస్తేనే భయంకరంగా ఉంది. అందరిలాగా తిడతా ఉంటే పవన్ కళ్యాణ్ గారు సర్దుకొని వెళ్లే రకం కాదు. చేద్దాం ఒకరోజు అందరూ చేద్దాం. రావచ్చు పోవచ్చు, షూటింగ్లు చేసుకోవచ్చు, రావచ్చు పోవచ్చు, సినిమాలు తీసుకోవచ్చు. ఎవరిని వదలొద్దు, ఎవరిని వదలం కూడా. నువ్వు నీకు దండం పెడతాని నువ్వు ఎంత తక్కువ పాసిబుల్ అంతనే మాట్లాడరాదిక. ఎందుకంటే నాకు ఒక రకమైన టిపికల్ యాంగ్జైటీ వస్తుంది నాకు నువ్వు మాట్లాడుతుంటే. ప్రాబ్లం అల్లా మీళ్ళు వచ్చి మళ్ళా ఆంధ్ర రాజకీయ నాయకులు వచ్చి సెక్రటేరియట్లో గంట తిప్పుతామంటేనే మాకు ప్రాబ్లం. కానీ బ్యూటీ పార్లర్ నడిపే నువ్వే పార్టీ పెడితే మరి సినిమా వాళ్ళు ఎందుకు పెట్టద్దని నేనంట. వచ్చింద్రా ఈవిడికి మాత్రం వేదాలు సైతాన్ వల్లిస్తుంది. సినిమా వాళ్ళను కించపరిస్తే మాత్రం మర్యాదగా ఉండదు కవితమ్మ. నువ్వు అనుకుంటున్నావు నీ పుంగి ఎక్కడైనా బజాయిస్తే అయినటోడు ఉన్నాడని. మేమేం చెవుల శంఖం పెట్టుకొని లేమని మరొకసారి తెలియజేస్తున్నా. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. అనరే నోరు పడిపోయిందా? మాటలు జాగ్రత్త. మీ మాటలు ఎవరినరు? నువ్వు నీ కుటుంబంతో ఆస్తి తగాదాలు వచ్చినాయని నువ్వు ఇలా పార్టీ పెట్టి కమ్ములు పత్రబాబు చెప్పు. నువ్వు ఇలా మా గురించి మాట్లాడతావా? ఎంత సిగ్గుచేటు. మొత్తం భారతదేశంలో మన తెలంగాణలో మనం తల వంచుకునేలాగా చేసిన పని నువ్వు చేసినావు. 200 కోట్ల ముడుపులతో మరి ఢిల్లీ దాకా మద్యం తీసుకుపోయినవే. తీహార్ దాకా పోయినవే. తెలంగాణ ఆడపడుచుల గౌరవం తీసేసినవని నువ్వు మరొకసారి తెలియజేస్తు పొగుడుతుంటే చచ్చా. ఇది ఒక నిజాయితీ గల నాయకుడి యొక్క దమ్ము. యు సీజ్ ద ప్రాపర్టీ. కూర్చోబెట్టడం ఒక చెరువుని కబ్జా చేసామంట. నాకేం పనిలేదు. ఐ మీన్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నా, తెలంగాణ ప్రభుత్వానికి చెప్తున్నా. పవన్ కళ్యాణ్ గనక ఆ చెరువుని మీరు ఒక చెరువును ఆక్యుపై చేసుకున్నాడంటే సంతోషంగా చెప్తున్నా. ఈ రోజున తెలంగాణ ప్రభుత్వాన్ని రాసి ఇచ్చేస్తున్నారు. ఇంకెంత క్లియర్ గా చెప్పిన తర్వాత ఎంగిలి కాంచాల దగ్గర కుక్కలా ఇక్కడ ఎందుకు మనం సీజ్ ద ప్రాపర్టీ. ఈ ఒక్క మాటతో మాట్లాడిన నోర్లన్నీ మూతపడిపోయేలా చేశాడు. ఇంతకు ముందే చెప్పిన పవన్ కళ్యాణ్ రేంజ్ కి మీరు చేసిన అలిగేషన్ గాల్లో కలిసిపోతుందని. సార్ నోటి దొరతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడాను సార్. మనసులో పెట్టుకోకండి సార్, క్షమించేసేయండి. ఇప్పుడు కళ్యాణ్ గారే చెప్పిండు కదా, నిజంగా అది కబ్జా చేసినట్టు మీరు ప్రూవ్ చేస్తే గవర్నమెంట్ కి రాసి ఇచ్చేస్తా అని. ఇలాంటి దమ్ము మిగతా నాయకులకు ఉందా? మీ మీద వచ్చిన అలిగేషన్స్ కి మీరు కూడా ఇలానే రెస్పాండ్ అయ్యే దమ్ముందా? ఓహో వాళ్ళెవరు అంటమైంది, మంచి చెప్పటమైంది. ఇది భలే ఉంది అబ్బా. ఆంధ్రాలో పుట్టి పెరిగిన వాళ్ళు తెలంగాణ సెక్రటేరియట్ లో రాజకీయాలు చేస్తామంటే కుదరదని అంటున్నటువంటి రాజకీయ నాయకులు. అయితే మరి మీ సోనియమ్మ ఎక్కడ పుట్టి పెరిగింది? అట్లాంటివన్నీ అడగకూడదు నువ్వు. మరి రాహుల్ గాంధీ వచ్చి మీటింగ్లు పెట్టొచ్చా? ఇవన్నీ అడగకూడదు. ఓన్లీ ఆంధ్రాలో పుట్టి పెరిగిన వాళ్ళు మాత్రమే చేయకూడదు. అది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ అధికారంలోకి వచ్చినాక. చంద్రబాబు నాయుడు గారు సభలు మీటింగ్లు పెట్టుకోవచ్చా అంటే చంద్రబాబు నాయుడు గారు నానంత దమ్ము ధైర్యం మాకు లేదు. ఎందుకంటే యాక్చువల్లీ ఆ పార్టీ వాళ్ళ సెటిలర్స్ సగం మంది ఓటేసి మమ్మల్ని గెలిపించిండ్రు, అధికారంలో తెచ్చిండ్రు. కాబట్టి నిజంగా తెలంగాణ ప్రజలు నిజంగా తెలంగాణ కోసం పోరాటం చేసిన వాళ్ళు పవన్ కళ్యాణ్ ద్వేషిస్తారా?
అది ఏమీ లేదు. పవన్ కళ్యాణ్ తెలుసు కదా, పవన్ కళ్యాణ్ నా తమ్ముళ్ళు అంటాడు, చాలా ఇష్టం. నేను వాడంటే కూడా నేనే చాలా ఇష్టం. పవన్ కళ్యాణ్ చేయకూడదు అంటే ఆహా, మరి తెలంగాణ వాళ్ళు అమెరికా, ఆస్ట్రేలియా, యూరోప్ కంట్రీలో వెళ్ళిపోయి పిల్లల్ని కానీ సిటిజన్షిప్ తీసుకోవచ్చా? బరాబర్ తీసుకోవచ్చు. కానీ ఆంధ్రోడైన పవన్ కళ్యాణ్ మాత్రం ఇక్కడికి రాకూడదు. ఓ ఓకే ఓకే, బ్యూటిఫుల్, వెరీ బ్యూటిఫుల్. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టు.